తెలుగులో సారొచ్చారు వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన తమిళ గాయని సుచిత్ర కోలీవుడ్ హీరోలు ధనుష్ శింబులపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి ఘటనలో షాక్ అయిన వారికి మరో షాక్ ఇచ్చింది. ఆ హీరోలిద్దరూ తనతో దురుసుగా ప్రవర్తించారని, తనను గాయాల పాలు చేశారని ట్విట్టర్ ద్వారా ఆరోపించి తమిళనాట సంచలనం రేకెత్తించింది. ధనుష్ శింబు తనతో దురుసుగా ప్రవర్తించారని, వారు తన చేతిపై చేసిన గాయాలు ఫోటోలను కూడా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచింది. అయితే సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, ధనుష్ శింబులపై ఆరోపణలు అబద్ధమని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆమె మరోసారి ట్విట్టర్ ద్వారా బాంబు పేల్చింది. నేను మళ్లీ క్షేమంగా ట్విట్టర్లోకి వచ్చాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. ధనుష్ ప్రవర్తన గురించి అందరికీ చెప్పడానికే సిద్ధంగా ఉన్నాను. ఇది అబద్ధం, కల్పన కాదు. శింబు, నువ్వు కూడా ఇందులో ఉన్నావు అని ఆమె పేర్కొంది. అయితే అసలు ఏమి జరిగిందో, ఆ ట్వీట్లు చేసింది ఎవరో చెప్పడానికి సుచిత్ర మీడియా ముందుకు రావడం లేదు. ఆమె స్వయంగా మీడియా ముందు ప్రకటన చేస్తే గానీ ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు.